ప్రభుత్వాలు ఎన్ని మారినా పేదవాళ్ల బతుకులు మాత్రం మారడం లేదంటూ వికారాబాద్ జిల్లాలో ఓ ఉద్రాలిపై దీనగాథపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై తెలంగాణ సర్కార్ స్పందించింది. ఈ వ్యవహారం కలిచివేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఉద్రాలి క్షేమ సమాచారాలు చూసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఆమెకు వెంటనే ఓ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఏబిఎన్ కథనాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నా పేరు మల్లమ్మ, ఎర్రల మల్లమ్మ. నా పరిస్థితి ఏం బాగలేదు. మైలు వెళ్ళిపోయింది. ఇతర వర్షాకాలం వచ్చి 10 ఏళ్ళ క్రితం మైలు వెళ్ళిపోయింది. వికారాబాద్ జిల్లా చిగురాల్పల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ అనే వృద్ధురాలికి ఉండటానికి ఇల్లు లేదు. దీంతో స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మంజూరైన మరుగుదొడ్డిలో 8 ఏళ్లుగా నివాసముంటుంది. 20 ఏళ్ల క్రితమే భర్త చనిపోగా నానా కష్టాలు పడి 2 కూతుళ్ల పెళ్లి చేసింది. ఈ క్రమంలో 15 ఏళ్ల క్రితం భారీ వర్షాలకు శిథిలా వ్యవస్థలో ఉన్న చిన్న ఇల్లు కూలిపోయింది. ఆ తర్వాత చిన్న గుడిసెలో ఉంది. అది కూడా కూలిపోవడంతో మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుంది. 8 ఏళ్లుగా మరుగుదొడ్డిలో నివాసముంటున్న మల్లమ్మను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. అయితే మరుగుదొడ్డికి కూడా గ్రామ పంచాయతీ ట్యాక్స్ వసూలు చేయడం గమనార్హం. ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు నివాసముంటున్న మరుగుదొడ్డి కూడా శిథిల వ్యవస్థకు చేరిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటుంది. ఈ మానవీయ గాథపై తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఆమెకు వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. నా పేరు మల్లమ్మ, ఎర్రల మల్లమ్మ. నా పరిస్థితి ఏం బాగలేదు. మైలు వెళ్ళిపోయింది. ఇతర వర్షాకాలం వచ్చి 10 ఏళ్ళ క్రితం మైలు వెళ్ళిపోయింది. మైలు వెళ్ళిపోయినాక ఇంతగా అంతగా అక్కడ గుడిసేసుకొని బతికినా. గుడిసేసుకొని బతికినాక ఆ గుడిసె కూడా వెళ్ళిపోయింది. కూలిపోతే ఇంతగా అంతగా సాగు చేసి బీచ్మెట్లు ఎక్కున్నాం. బీచ్మెట్లు ఎక్కినాక మళ్ళీ ఉపాయం పడిపోయినా. ఉపాయం పడిపోతే పింఛన్ బండ్లు, బియ్యం బండ్లు అంటే ఆ 6,000 ఇచ్చిండ్రు. నేను కొన్ని పైసలు డబ్బులు కూలి చేసుకొని నేను కలుపుకొని బాత్రూమ్ కట్టుకొని నేను బాత్రూంలోనే ఉండిపోయినా. 8 ఏళ్ళ కానీ ఇదే బాత్రూంలో ఉన్నా. నా పిల్లలకు జాగలేక హైదరాబాద్ బతుకంతా ఇప్పుడు ఇల్లు కావాలని కోరుతున్నా సార్. ఆడలా నాటుకున్నా నేను ఇల్లు కావాలని కోరుతున్నాను. తెలుసు బాత్రూమ్ జాగ మీద కాదా అని అడుగుతున్నా. ఇల్లు తెలుసు కూడా కడుతున్నా. ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కావాలని కోరుతున్నా సార్. ఆడలా నాటుకున్నా నేను ఇల్లు కావాలని కోరుతున్నాను. చాలా రోజులుగా మేము ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేసినాం. గత ప్రభుత్వంలో చివరి దశలో వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉండేనో దాంట్లో మొట్టమొదటిగా ఈ మల్లమ్మ పేరే మేము రాసినాం ఇల్లు మంజూరు కొరకు. 7-8 సంవత్సరాల నుంచి బాత్రూంలోనే ఉంటున్నది. అయితే గతంలో ఉన్నటువంటి ఇల్లు కూలిపోవడంతో ఆమె బేస్మెంట్ వరకు ప్రయత్నం చేసింది. బేస్మెంట్ కట్టుకున్నది. కాకపోతే ఇంకా ముందల ఇల్లు కట్టుకోవడానికి ఆమె దగ్గర ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మంజూరైనటువంటి ఈ బాత్రూమ్ ఏదైతుందో దాంట్లోనే ఆమె ప్రస్తుతానికి కాలయాపన గడుపుతుంది. ఏబిఎన్ ప్రచారం చేసిన కథనానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. యామిని, ఏదైతే వికారాబాద్ జిల్లా చిగురాల్పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లమ్మ ఆమె జీవిత స్థితిపై మనం ఏబిఎన్ లో ప్రసారం చేసిన కథనానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఏదైతే ఆమె 2 కూతుర్లకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత గత 15 సంవత్సరాలుగా ఆమె భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె 8 ఏళ్లుగా అంటే గత ప్రభుత్వ కాలంలో ఒక బాత్రూమ్ లో నివాసం ఉంటుంది. అప్పటికే గుడిసె కూలిపోవడంతో ఆ పక్కనే ఉన్న ఒక ప్రభుత్వం కట్టించిన బాత్రూమ్ లోనే ఉండి అక్కడి నుంచే మొత్తం దాన్నే నివాసంగా చేసుకుని అక్కడే ఉంటూ అక్కడే తింటూ ఉంటుంది. ఇదంతా కూడా ఎంతమంది రాజకీయ నాయకులు అప్పటి ప్రభుత్వ నాయకుల దృష్టి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎలాంటి సాయం చేయలేదు. అయితే దీనిపై ఆమె ఎన్నో రోజులుగా పోరాటం చేస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆమె స్థితి చాలా దిగజారిపోవడంతో దాన్ని గుర్తించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఆమె పూర్తిగా అసలు ఏం జరిగిందని విచారించి మొత్తం ఆమె కథనాన్ని ప్రసారం చేశారు. దీనికి కథనంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే
ఏదైతే వికారాబాద్ కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారో వెంటనే ఎర్రల్ల మల్లమ్మకు ఒక ఇల్లు ఇవ్వటంతో పాటు ఆమెకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. దీనిపై అధికారులు వెంటనే అప్రమత్తమై ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేసే పరిస్థితిలో ఉన్నారు. త్వరలోనే ఆమెకు ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా ప్రతినిధులు చెప్పారు. దీనిపై ఎర్రల్ల మల్లమ్మ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు దీనిపై. అంటే నేను ఇన్ని రోజులుగా అక్కడ అందరికీ కనిపించేలాగా ఉన్నప్పటికీ కూడా బాత్రూమ్ లోనే ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వంలో గత రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరిని అడిగినా కూడా పట్టించుకోవటం పోగా మరుగుదొడ్డికి కూడా ట్యాక్స్ వసూలు చేశారని చెప్పడం అత్యంత దయనీయ స్థితికి, అంటే అప్పటి ప్రభుత్వం ఎలా చేసిందో వాళ్ళ ప్రభుత్వ తీరుకు అర్థం పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బాత్రూమ్ కు కూడా గ్రామ పంచాయతీ ట్యాక్స్ వేసి ఆమె నుంచి పన్ను వసూలు చేసిందని చెప్పడంతో ఇలాంటి కథనాలు మాటలు విన్న ప్రభుత్వ అధికారులు, తర్వాత సీఎం ముఖ్యమంత్రి మొత్తం స్పందించి ఎట్టకేలకు ఆమెకు ఇల్లు మంజూరు చేయడంతో ఆమె కొంత ఆసరా దొరికింది అని చెప్పవచ్చు. దీనిపై ఆమె అయితే ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ వెంకట్.